నమస్తే శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. మంగళవారం నాటి పంచాంగం ప్రకారము శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘమాసం కృష్ణపక్షం సూర్యోదయ సమయం ఉదయం 6:44 సూర్యాస్తమ సమయం సాయంత్రం 6:15 ఈ రోజు తిథి షష్ఠి ఉదయం 7:33 వరకు, నక్షత్రం చిత్తా నక్షత్రం ఉదయం 7:30 వరకు, తదుపరి స్వాతి నక్షత్ర ప్రవేశము. ఈరోజు వర్జం మధ్యాహ్నం 1:54 నుంచి మధ్యాహ్నం 3:42 వరకు, దుర్ముహూర్త సమయం ఉదయం 9:02 నుంచి ఉదయం 9:48 వరకు, తిరిగి మరలా రాత్రి 11:14 నుంచి రాత్రి 12:04 వరకు, రాహుకాల సమయం మధ్యాహ్నం 3:22 నుంచి సాయంత్రం 4:49 వరకు, యమగండ కాలము ఉదయం 9:37 నుంచి ఉదయం 11:03 వరకు, బ్రహ్మముహూర్త సమయం తెల్లవారుజామున 5:08 నుంచి తెల్లవారి 5:56 వరకు, అమృత ఘడియలు రాత్రి 1:04 నుంచి రాత్రి 2:52 వరకు, అభిజిత్ ముహూర్తము మధ్యాహ్నం 12:07 నుంచి మధ్యాహ్నం 12:53 వరకు. ఇది నేటి పంచాంగం. నమస్తే. మేషాది ద్వాదశ రాశుల వారికి దిన ఫలితాలతో పాటుగా గ్రహస్థితులు ఎలా ఉండబోతున్నాయి, ఆ గ్రహాలు ఏ ఏ రంగాల వాళ్ళకి ఎట్లాంటి ఫలితాలు ఇవ్వబోతోంది అనే అంశంలో ముందుగా గ్రహస్థితులను కనుక పరిశీలించినట్టయితే, రవి అంటే సూర్యుడు కుంభరాశిలోను, చంద్రుడు మేషరాశిలోను, కుజుడు అంటే అంగారకుడు మీనరాశిలోను, బుధుడు కుంభరాశిలోను, గురుడు బృహస్పతి మేషరాశిలోను, శుక్రుడు కుంభరాశిలోను, శని కుంభరాశిలోను, రాహువు మీనరాశిలోను, కేతువు కన్యారాశిలోను సంచరిస్తుండడం వలన, ఈ సంచారం వలన ఎవరెవరికి ఎట్లాంటి ఫలితాలు వస్తున్నాయి, మిశ్రమ ఫలితాలా లేదా అశుభ ఫలితాలా శుభ ఫలితాలా అనే అంశంలో ముందుగా చూసినట్టయితే, మేషరాశిలో ఉండే వారికి విద్యార్థులు తమ ప్రతిభను చాటుకునే దిశగాను వారి యొక్క గోల్స్ ను రీచ్ అయ్యే దిశగా వీళ్ళు ఉండబోతున్నారు. ఉద్యోగస్తులకు పై అధికారుల మద్దతు లభిస్తుంది. వ్యాపారస్తులకు లాభాలు కొంచెం పెరిగే స్థాయి కనబడుతోంది. వ్యవసాయదారులకు మంచి పంట దిగుబడి వచ్చి ధరలు విపరీతంగా పెరిగే అవకాశము, తద్వారా వారికి లాభాలు కలిగే అవకాశము వ్యవసాయదారులకు గోచరిస్తోంది. ఆరోగ్యం చూసినట్టయితే గ్యాస్ సమస్యలు, అలసట సమస్యలు వచ్చే విధంగా గోచరిస్తోంది. దానికి తగిన జాగ్రత్తలు తీసుకోండి. ఆహారం పట్ల, మీ యొక్క వ్యవహార శైలి పట్ల కూడా జాగ్రత్తలు తీసుకున్నట్టయితే ఆరోగ్య సమస్యలను అధిగమించవచ్చు. కుటుంబపరంగా చూసుకున్నట్టయితే శుభవార్తలు వింటారు, శుభకార్యాలు చేస్తారు. ఆగిపోయిన పనులు కానీ, పెండింగ్ లో ఉన్న పనులు కానీ ఈ రోజు తిరిగి మొదలుపెట్టే అవకాశము, అవి నిర్విఘ్నంగా సాగిపోయే అవకాశము ఈ రోజు గ్రహ ఫలితాల వల్ల కలగబోతోంది. అయితే ఐటీ రంగంలో ఉన్న వారికి కొత్త కొత్త టాస్కులు వస్తాయి. కొంతమందికి ఇది పరీక్షా సమయము అన్నట్టుగా ఉండబోతోంది. నిరుద్యోగులకు కూడా అవకాశాలు వచ్చే అవకాశము ఈ రోజు గోచరిస్తోంది. అయితే రాజకీయ రంగంలో ఉన్న వారికి ప్రజాదరణతో పాటుగా ప్రజల మద్దతుతో పాటు అధిష్టానం యొక్క మద్దతు కూడా వీరికి లభించి ఉత్తమ ఫలితాలు పొందడంతో పాటుగా కీలకమైన పదవులను వీరు తీసుకోబోతున్నారు. అయితే కళలు, సినిమా రంగంలో ఉన్న వారికి కొత్త కొత్త అవకాశాలు వస్తాయి. డైరెక్టర్లకు, నిర్మాతలకు చేతి నిండా పని, సంచుల నిండా డబ్బులు అన్నట్టుగా విశేషమైన ఫలితాలు ఈ రోజు వీరు అందుకోబోతున్నారు. క్రీడాకారులకు పోటీలు విజయవంతమవుతాయి, కానీ వారి యొక్క దేహదారుఢ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి. హస్తకళల్లో ఉన్న వారికి ఆర్డర్లు పెరుగుతాయి. కాంట్రాక్టర్లకు, రియల్ ఎస్టేట్ రంగం వారికి, మార్కెటింగ్ రంగం వారికి కూడా విశేషమైన ఫలితాలు కనబడుతున్నాయి. బంగారం వ్యాపారాలు, ఇనుము, పత్తి వ్యాపారస్తులకు లాభాలు పెరిగి ఒకంత వ్యాపార విస్తరణకు అనుకూలంగా ఈ రోజు కనబడుతోంది. కాంట్రాక్టుదారులకు అంటే వారి యొక్క నియమిత కాల పరిమితికి దాటిపోయి, అంటే డెడ్ లైన్ అంటాం కదా, దానికి దాటిపోయి వీళ్ళకి కాంట్రాక్టుల్లో రావడం కానీ, టెండర్లు ఫెయిల్ అవ్వడం కానీ, ఇలాంటి పరిస్థితి కాంట్రాక్టుదారులకు గోచరిస్తోంది. దీనితో పాటుగా లేబర్లు వీళ్ళని ఇబ్బంది పెట్టేటట్టుగాను, వీరి పనికి ఆటంకం కలిగేటట్టుగాను, తద్వారా వినియోగదారులలో అంటే బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ వారు కానీ,
లేదా కొత్త కొత్త ఆర్డర్లు తీసుకునే వాళ్ళు కానీ, ఇలాంటి దాంట్లో ఉన్న వాళ్ళకి ఒకంత అపకీర్తి రావడంతో పాటు వాళ్ళ పని జాప్యం జరిగి కాంట్రాక్టులు ఫెయిల్ అయ్యే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము మంగళవారం నాడు హనుమాన్ ఆలయ దర్శనం చేసుకుని 5 ప్రదక్షిణలు చేసి 5 అరటి పళ్లను స్వామివారికి నివేదన చేసినట్టయితే మీ మీ గ్రహ దోషాలు కావచ్చు, మీ యొక్క ఆటంకాలు, అడ్డంకులు కూడా తీరిపోయే పరిస్థితి గోచరిస్తోంది. ఇది ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన గోచర రీత్యా ఫలితాలు, పరిహారాలు. నమస్తే. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు ఏకాగ్రత అవసరము. మీ గోల్స్ పట్ల శ్రద్ధ తీసుకోండి. ఇతర వ్యాపకాలు మానుకొని మీరు ఏదైతే అనుకుంటారో దాన్ని సాధించే ధ్యేయంగా పెట్టుకున్నట్టయితేనే మీరు ముందుకు వెళ్ళే పరిస్థితి. లేదు అంటే కనుక మీ రంగంలో ఫెయిల్ అయ్యే పరిస్థితి, ఒకంత వెనకపడే పరిస్థితి గోచరిస్తోంది. విద్యార్థులు జాగ్రత్త వహించాలి. ఉద్యోగస్తులకు ప్రమోషన్ అవకాశాలు ఉన్నాయి, బదిలీలు ఉంటాయి. ఉద్యోగ మార్పులు, స్థాన మార్పులు, ఉద్యోగంలో కొంతమందికి విదేశాలు వెళ్ళే అవకాశం కూడా గోచరిస్తోంది. తదుపరి వ్యాపారస్తులకు పెట్టుబడులకు కానీ, వ్యాపార విస్తరణకు కానీ, కొత్త బ్రాంచీలు పెట్టుకోవడానికి కానీ, అనుబంధ సంస్థలు స్టార్ట్ చేసుకోవడానికి కానీ ఈ రోజు చాలా అత్యంత శుభదినము. మీరు వృధా చేసుకోకండి. వ్యవసాయదారులకు వాతావరణం అనుకూలంగా ఉంటుంది. కొన్ని పంటలు మాత్రము పశువుల వల్ల కావచ్చు, క్రిమికీటకాదుల వల్ల కావచ్చు 25% నష్టమయ్యే పరిస్థితి గోచరిస్తోంది. ప్రతి ఒక్క వ్యవసాయదారుడు, రైతులు ఇది గమనించుకుని జాగ్రత్తలు తీసుకోండి. ఆరోగ్యం కనుక చూసినట్టయితే కడుపుకు సంబంధించినటువంటి రుగ్మతలు రావడం కానీ, అనారోగ్యం కానీ, కొంతమందికి ఆపరేషన్స్ దాకా వెళ్లే అవకాశం కనబడుతోంది. తగు జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబపరంగా చూస్తున్నట్టయితే కుటుంబంలో గతంలో కనుక ఏమైనా కలహాలు కానీ, విభేదాలు కానీ, లేదంటే మాట పట్టింపులు కానీ ఉన్నట్టయితే కనుక అవి ఈ రోజు తొలగిపోయి చక్కని అన్యోన్యమైన వాతావరణం గోచరిస్తోంది. శుభవార్తలు వింటారు. శుభకార్యాలకు సంబంధించి ధనాన్ని ఖర్చు పెట్టే పరిస్థితి ఈ రోజు గోచరిస్తోంది. ఖర్చులు కూడా తగు మాత్రంగా చూసుకోండి. ఏది అవసరము, ఏది అనవసరము. తరువాత ఐటీ కంపెనీలో ఉన్న వాళ్ళకి చూసినట్టయితే అనుకోని మార్పుల వల్ల మీ ఉద్యోగంలో మార్పులు రావచ్చు, లేదా వేరే రంగానికి మారే పరిస్థితి కూడా గోచరిస్తోంది. కొత్త ప్రాజెక్టులు వస్తాయి, యాక్సెప్ట్ చేయండి. దాన్ని ఇన్ టైంలో పూర్తి చేసేటట్టుగా మీరు ప్రణాళిక వేసుకుంటే కనుక తద్వారా మంచి ఫలితాలు గోచరించే అవకాశం కనబడుతోంది. అయితే రాజకీయ రంగంలో ఉన్న వారికి వ్యతిరేకత గోచరిస్తోంది. ప్రజల్లోనూ, అధిష్టానంలోనూ మీకు ఈరోజు పూర్తి వ్యతిరేకత గోచరిస్తోంది. కాబట్టి మీరు ఎటువంటి పని ఈ రోజు పెట్టుకోకండి. కళలు, సినీ రంగం వారికి స్థిరంగా ఉంటుంది తప్ప పెద్దగా చెప్పుకోదగిన మార్పులు కానీ, ఏదైనా ఆకస్మికంగా జరగడం కానీ ఇలాంటివేవి జరగవు. సాధారణ స్థాయిలోనే ఈ రోజు ఉండబోతోంది. క్రీడాకారులు శ్రమించి పని చేయాలి. మీ ఆరోగ్యం పట్ల జాగ్రత్త తీసుకోండి. పరిగెత్తేవారు కానీ, లేదా అంటే హై జంపు, లాంగ్ జంపు ఇట్లాంటి చేసేవాళ్ళు మీ యొక్క ఎముకల పట్ల జాగ్రత్త తీసుకొని జాగ్రత్తగా మసులుకోండి. హస్తకళల వారికి లాభాలు పరిమితంగా ఉంటాయి. మీ యొక్క స్కిల్స్ని డెవలప్ చేసుకున్నట్టయితే మంచి మంచి ఆర్డర్లు వచ్చే అవకాశం ఉంది. కాంట్రాక్టుదారులకు ప్రతి విషయంలోనూ జాప్యం జరుగుతుంది. కొంతమంది టెండర్లు ఫెయిల్ అయ్యే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము వృషభేశ్వర స్వామిని తప్పనిసరిగా పూజించండి. కాలభైరవాష్టకాన్ని తప్పనిసరిగా చదువుకోండి. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన గోచారరీత్యా ఫలితాలు, పరిహారాలు. నమస్తే. తదుపరి రాశి మిథున రాశి. మిథున రాశిలో ఉండే విద్యార్థులకు విజయాలు పొందుతారు. వీరు ఏ రంగంలోకి వెళ్ళినా, అంటే టార్గెట్స్ తీసుకున్నా, లేదంటే విదేశాలు వెళ్ళాలన్నా, అంటే వీళ్ళు గోల్స్ రీచ్ అవ్వడం కోసం ఏ ప్రయత్నాలు చేసినా ఈ రోజు సక్సెస్ అవుతారు. కాబట్టి ఈ రోజుని మీరు వృధా చేసుకోకండి. దానికి తగిన ప్రణాళికలు వేసుకోండి. ఉద్యోగస్తులకు ఒత్తిడి పెరుగుతుంది. కొన్ని ఉద్యోగస్తులు ఇతరుల భారాన్ని కూడా మీరు ఈ రోజు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. తద్వారా మానసిక ఒత్తిడి, స్ట్రెస్, పని భారం పెరిగే అవకాశం ఉంది. జాగ్రత్తగా, సమన్వయంగా, చాకచక్యంగా ఈ రోజుని నడిపే ప్రయత్నం చేయండి. వ్యాపారస్తులకు లాభాలు ఊహించినంతగా ఉండదు, కానీ సామాన్యంగా అయితే లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. వ్యవసాయదారులకు ఆశించిన లాభాలు పొందుతారు. మీరు ఏదైతే లాభాలు అనుకుంటారో దాన్ని పొందే అవకాశము ఈ రోజు వ్యవసాయదారులకు కనబడుతోంది. మీరు విత్తనాలు కొనాలన్నా, లేదంటే ఎరువులు కొనాలన్నా సేంద్రియ ఎరువులు కొనండి. విత్తనాలు కొనేటప్పుడు తగు జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. ఆరోగ్యం చూసినట్టయితే తలనొప్పికి సంబంధించి, అంటే తలనొప్పితో పాటుగా బ్రెయిన్కి సంబంధించినటువంటివి, నరాలకు సంబంధించినటువంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబపరంగా చూసినట్టయితే మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. పెద్దగా చెప్పుకోదగినది ఏదీ లేదు. మీరు ఏదైనా కీలకమైన నిర్ణయాలు తీసుకోవాలన్నా, లేదా ఆగిపోయిన పనులు చేయాలి అన్నా కానీ ఈ రోజుని వదిలేయండి.
తదుపరి ప్రయత్నం చేయండి తప్ప ఈ రోజైతే అసలు బాగాలేదు. ఐటీ రంగంలో ఉండే వారికి కొత్త కొత్త ఆఫర్స్ వస్తాయి. కొంతమంది ఉద్యోగాలు మారే అవకాశం ఉంది. మరికొంతమంది అంటే ఎలా అంటే టార్గెట్స్ పూర్తి చేయలేక మధ్యలోనే విరమించుకోవడం కొంతమంది చేస్తారు. కొంతమంది యజమానుల చేత రిజెక్ట్ చేయబడి ఉద్యోగాలు వదిలి వెళ్ళిపోయే పరిస్థితి గోచరిస్తోంది. కాబట్టి మీరు ఎప్పటికప్పుడు ఈ రంగంలో ఉన్నవారు ఎవరైనా సరే జాగ్రత్తలు తీసుకొని ప్రవర్తించవలసిందిగా ప్రత్యేకమైన సూచన. అయితే రాజకీయ రంగంలో ఉన్నవారు మీరు తప్పనిసరిగా గోప్యత పాటించాలి. సీక్రెసీ మెయింటైన్ చేయాలి. మీ పదవులకే ఎసరు పడే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. కళాకారులు, సినీ రంగం వాళ్ళు, టీవీ రంగం వాళ్ళకి గుర్తింపు పెరుగుతుంది కానీ పారితోషికం మాత్రం అంతే ఉంటుంది. పెద్దగా చెప్పుకోదగినట్టు ఉండదు. నిర్మాతలకు, డైరెక్టర్లకు కొంతమందికి 50-50 అన్నట్టుగా వస్తుంది. మరి కొంతమందికి డీఫేమ్ అయ్యే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. క్రీడాకారులు శ్రమిస్తే అంటే వాళ్ళు శ్రమ పెడితేనే తప్ప పతకాలు గాని, విజయాలు గాని సాధించలేని పరిస్థితి కనబడుతోంది. హస్తకళల వాళ్ళకి కొత్త కొత్త ఆర్డర్‌లు వస్తాయి. దాన్ని నిలుపుకునే ప్రయత్నం చేయండి. కస్టమర్స్‌ని మీరు ఆకట్టుకునే ప్రయత్నం చేసినట్టయితే కనుక పోయే అవకాశం మీకు కనిపించదు. కాంట్రాక్ట్‌దారులకు విజయవంతంగా మీ కాంట్రాక్ట్‌లు పూర్తి చేయగలుగుతారు. ఆగిపోయిన బిల్లులు ఏమైనా ఉంటే సకాలంలో వసూలవుతాయి. మీకు చెప్పదగిన పరిహారము ఈరోజు గణపతిని తప్పనిసరిగా పూజించండి. గణపతి ఆలయానికి ఉదయమే వెళ్ళి ఆ స్వామివారికి ఇష్టమైన నైవేద్యాన్ని సమర్పించండి. ఆ సమయానికి మీకు ఆ నైవేద్యం దొరకకపోతే కనీసం బెల్లంనైనా సరే స్వామివారికి నివేదన చేసి మీ యొక్క కష్టాన్ని చెప్పుకున్నట్టయితే ఆ రోజుకి ఆ గండం దాటిపోవడమో, ఆ అడ్డంకు తీరిపోవడమో జరిగే ప్రయత్నం అవుతుంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన గోచారరీత్యా ఫలితాలు, పరిహారాలు. నమస్తే.